దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మీద హిందూ సమాజం మీద ఏదో జరుగుతుంది అని అంటున్నారు కదా. మామూలుగా హిందూ సమాజం మీద అంటే ఇప్పుడు హిందూ దేవుల ఊరేగింపులు గానీ లేదా హిందూ దేవుల పండుగలు గానీ చేసుకోకూడదా? అలా ఏమైనా ఉంటే కనుక చెప్పండి. అలా అయినా కూడా ముందుగానే మీరు హిందువులు ఎవరు పండుగలు చేసుకోవద్దు, హిందువులు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్తే అట్లనే రాకుండా ఉంటారు. అంటే హిందువులు రోడ్లపైన పండుగలు చేసుకుంటుంటూ వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసినా కూడా హిందువులదే తప్పు. అంటే ఎంతవరకు ఈ సమంజసం? ఇప్పుడే మా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా ఇప్పుడే ఫోన్ లో మాట్లాడారు. ఇక్కడ ఏం జరిగింది మొత్తం ఎవరైనా అడిగారు. ఒకటి నోట్ కూడా తయారు చేసి పంపించమని చెప్పాడు. అలాగే బీసీ కమిషన్ కూడా మన బీసీ వాళ్ళను కానీ అలా ఒక ఎస్సీ వ్యక్తిని కూడా ఇందులో చేశారు. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కు అలాగే బీసీ కమిషన్ కు ఎస్సీ కమిషన్ కూడా మేము ఇక్కడ జరిగినది ప్రతి ఒక్కదాన్ని కూడా నివేదికతో మొత్తం అంటే ఏం జరిగిందనే దాని వీడియోలతో సహా ప్రూఫ్ అక్కడికి పంపిస్తాము. వాళ్ళకు కూడా వీళ్ళు సంజాయిషీ ఇవ్వాల్సింది ఉంటుంది. ఈ రోజు ఏదో ఒక వర్గం వారో ఎవరో ఏదో పెత్తనం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఒత్తాసు పలికితే రేపొద్దునే దీని పరిణామాలు వాళ్ళే ఎవరైతే ఈ రోజు ఆఫీసర్లు ఉంటారో వాళ్ళే ఏదో నాయకులకు ఒత్తాసు పలికినంత మాత్రాన గొప్పలకు పోరు. ఎప్పుడైనా ప్రజల తరపున ప్రజలతో ఉండి ప్రజలతో బాగోగులు చూసుకునే దానికోసమే డిపార్ట్మెంట్ ఉంటుంది. రాజకీయాలు అనేది ఈ రోజు ఇల్లు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు. కానీ అధికార పార్టీలకు ఒత్తాసు పలకడము లేదు, అధికార పార్టీ నాయకులకు చెప్పడం లేదు, ఒక వర్గాన్ని మీరు కొమ్ముగాయడం అనేది చాలా నీచమైన విధానం. మేము ఇప్పుడు ఏమైనా వాళ్ళు ఏమైనా ముస్లిం సోదరులు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళ పండగకి ఏమైనా ఎదురుగా మేము వెళ్ళామా? ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏదైనా పీర్ల పండుగ కావచ్చు లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు, బక్రీద్ ఏదైనా జరుపుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము ఏదైనా కూడా అంటే జై శ్రీరామ్, అసలు జై శ్రీరామ్ అనకూడదు, జై ఈరభద్ర అనాలి. జై శ్రీరామ్ అనొద్దు, జై ఈరభద్ర అనొద్దు, ఓం నమ శివాయ అనొద్దు అనేదానికి అసలు మీరెవరండి? మీరెవరు? అసలు జై శ్రీరామ్ అనొద్దు అనేదానికి మీరెవరు? ఏంటి అది మాట్లాడేది? మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారు? మీరు కావాలని రచ్చగొట్టడానికే జై శ్రీరామ్ అన్నారంటే జై శ్రీరామ్ ఏంది? ప్రపంచం ఏంటంది జై శ్రీరామ్ అని? ఈ రోజు జై శ్రీరామ్ అన్నారు, జై బుద్ధ అన్నారు, జై పోతుల స్వామి అన్నారు. అది కాదు. హిందువుల పండగ హిందువులకు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పారివేట ఉత్సవానికి కొన్ని వేల మంది కలిసి దేవుడిని తీసుకుని ఊరేగింపుతూ వెళ్తున్నారు. వాళ్ళు ఒక పక్క నుంచి మూకుమ్మడిగా వచ్చి ఏదో వాళ్ళేదో మనల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళు మన మీద దాడి చేస్తే మీరు హిందువుల పైన లాఠీ చార్జీ చేయడం ఎక్కడన్నా ఉందా ఇది? అంటే ఈ రోజు కేంద్రంలో ఈ రోజు ఇక్కడ ఒకవేళ ఏదైనా మీకు ఒత్తాసు పలికితే 26 జిల్లాలకు 25 జిల్లాల పార్టీల వాళ్ళు ఒత్తాసు పలకచ్చు మీకు. కానీ మాకు 26 రాష్ట్రాలకు ఉండే అధికారంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది వీళ్ళ వెనకాల. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కూడా పోలీసు సోదరులు కానీ మామూలుగా కూడా మీరు అసలు ఒక వ్యక్తిని అంటే ఒక ఎస్ఐ ఆఫీసర్ అనేటువంటి ఆఫీసర్ ను ఎవరైనా వ్యక్తులు కింద పడేసి గొంతు మీద కాలు చెక్కి తొక్కుతా ఉంటారండి. అది జరుగుతుంది ఎక్కడైనా? ఎంత హిందువులు ఎవరైనా ఎప్పుడైనా పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇంకొక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా ఎంత హుందాతనంగా ఎంత బాగుంటారు? అది అంటే నువ్వు రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? ఒక ఎస్ఐగా ఉండి నువ్వు ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా ఉండి నువ్వు గవర్నమెంట్ తరఫున ఉండాల్సింది పోయి ప్రజల పక్షాన నిలబడాల్సింది వెళ్ళి నువ్వే వీళ్ళు నాకు గొంతు కాలు పెట్టి నా మీద తొక్కేదాని కోసం ప్రయత్నం చేశారని చెప్పి నువ్వు కేసు పెట్టడం అనేది ఎంత నిజంగా ఇది చాలా చెప్పకూడదు. దీని పరిణామాలన్నీ కూడా ఉంటాయి, చూస్తారు. ఇప్పుడేం సమాజం ఇంతకు ముందంటే ఒక 40 సంవత్సరాల ముందంటే ఏం సాక్ష్యాలు లేవని చెప్పేవాళ్ళు. ఈ రోజు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. చిన్న పిల్లల కానీ పెద్దల వరకు కూడా సెల్ ఫోన్లు ఉంటాయి, ప్రతి ఒక్కరు రికార్డ్ అవుతా ఉంటుంది. కాబట్టి దీని అంతటికి కూడా తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.